ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడ తల్లులైన వారందరికీ కూడా ఆ తల్లుల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు వాక్య భాగంలో మనం చదివినట్లు ఒక్క వచనం మనం చదువుకున్నాము. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. కుమారులు ఉండే వారిని ఏమంటాము? ఆమె కుమారులు అంటున్నారు కదా. ఆమె ఎవరు ఇప్పుడు? తల్లి. ఆమె ఒక తల్లి. ఆ తల్లిని ఆమె బిడ్డలు ఏమంటున్నారంట? ధన్యురాలు అంటున్నారు. మన బిడ్డలు మనల్ని ధన్యురాలు అని అంటున్నారా అనే స్థితి మనం తెచ్చుకోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు మనం చూద్దాం. మరి తల్లిగా ఉండడం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యము. మరి దేవుడిచ్చిన ఒక పిలుపు. తల్లిగా ఉండడం అనేది దేవుడిచ్చిన పిలుపు అంట, ఉన్నత పిలుపు. అది మామూలు పిలుపు కూడా కాదు, ఉన్నత పిలుపు. ఎందుకంటే ఆదిలో మరి ఆదాముని హవ్వని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అన్నాడు. మరి తల్లి తండ్రిగా వారు చేయాల్సిన పని ఏంటి? వారు ఆశీర్వదించబడిన వారు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి. అమ్మ కూర్చోండి. సుబ్బమ్మ గారు కూర్చోాలా? కూర్చోాలా? వాక్యం టయానికి ఏదో పని పెట్టుకున్నట్టు వెళ్ళిపోకూడదు. వాక్యం అంత అయిపోయిందా ఉంటారు. సరే, భూమిని ఫలించి అభివృద్ధి చెందాలి అంటున్నాడు దేవుడు. మరి ఫలించడానికి దేవుడు వారిని పిలిచాడు. ఈ రోజు మనల్ని పిలుస్తున్నాడు. ఫలించడానికి దేవుడు పిలుస్తున్నాడు, విస్తరించడానికి పిలుస్తున్నాడు, అభివృద్ధి చెందడానికి, భూమిని నిందించడానికి దేవుడు పిలుస్తున్నాడు. అదే ఒక పెద్ద ఉన్నతమైన పిలుపు అన్నమాట. మరి అట్టి పిలుపుని పొందిన వారు మరి తల్లి తండ్రిగా వారి బాధ్యతల్ని దేవుడు వారికి ఇచ్చాడు. తల్లి బాధ్యతల్ని ఈరోజు మనం చూద్దాం. మరి తల్లిగా ఏం చేస్తారు చెప్పండి? గర్భం ధరించింది మొదలు బిడ్డ కోసం ఎదురు చూస్తారు. ఎదురు చూసిన తర్వాత బిడ్డ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? జాగ్రత్తగా కాపాడతారు కదా. మరి మనం కొన్ని జీవుల్ని చూస్తే, కోడి ఉందనుకోండి, కోడి పిల్లలు వస్తాయి కదా, చిన్న పిల్లలు వస్తాయి. ఆ చిన్న పిల్లలు ఒకవేళ పైనుంచి గ్రద్ద చూస్తూ కిందకు వచ్చి సడన్ గా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అంత సడన్ గా వచ్చినా గాని తల్లి కోడి ఏం చేస్తుంది చెప్పండి? పోరాడుతుంది. ఆ గద్దతో పోరాడుతుంది, తన బిడ్డల్ని కాపాడుకుంటుంది. పిల్లలు పెట్టిన కుక్కను చూసారు ఎప్పుడన్నా? ఆ కుక్క పిల్ల పక్కకి వెళ్తుంటే ఎవరన్నా కొంచెం ముట్టుకుంటున్నారు అనుకోండి, అమాంతంగా వచ్చి కరిసి వాళ్ళని అటాక్ చేయడానికి కూడా అది వెనకాడదు. అంతగా ఒక తల్లిగా ఉన్న ఒక జీవి, ఈ ప్రపంచంలో ఉన్న జీవుల్ని కొన్ని చూస్తే తల్లిగా ఉన్నవి మరి పోరాడి తమ బిడ్డల్ని కాపాడుకుంటాయి. అట్లాగే మానవ తల్లులు కూడా మరి చిన్న బిడ్డల్ని వారు కాపాడుతుంటారు. ఎట్లా కాపాడుతుంటారు? కింద పడిపోతారేమో, ఏదన్నా పాకుతూ ఉన్నప్పుడు ఏదన్నా తింటారేమో, తింటే వారికి ప్రమాదం అవుతుందని వారు జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడతారు. అయితే దేవుడిచ్చిన బాధ్యత ఒకటి. మనం దినవృత్తాంతాలు ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. చదువు, పెద్దలు చదువు. మళ్ళీ చదవమ్మా. అంటే అర్థం ఏంటి? వేటిని? దేవుని మాటలను ఎప్పుడు నేర్పించాలి? కుమారులకి కుమార్తెలకి. నీ కుమారులకు అన్నారు, అక్కడ కుమార్తెలను కూడా పెట్టుకున్నాం.
కుమారులకు కుమార్తెలకు వాటిని అభ్యసింపచేసి అని అంటే నేర్పించి, అభ్యసింపచేసి, అభ్యాసం కోసం అని మనం స్కూల్స్ కి పంపిస్తున్నాం బిడ్డల్ని. ఏం అభ్యసిస్తున్నారు అక్కడ? డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు, సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్స్ ఎట్లా నేర్చుకుంటున్నారు? కేవలం పరీక్షల వరకు మాత్రమే కాదు, జీవితం మొత్తం కూడా అవి గుర్తుండినట్లు వాటిని అభ్యసింప చేయడం అంటే అలా ఏదో ఒకసారి నేర్చుకొని ఆ సాయంత్రానికి అయితే మర్చిపోవడం కాదు, కానీ అది జీవిత కాలము వారికి గుర్తుండేటట్లు వాటిని నేర్పించాలంట. వేటిని నేర్పించాలి? తల్లిగా ఉండేవారు తమ బిడ్డలకి దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడల్ని నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలి? వారు కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు. నాకు తెలిసిన ఒక తల్లి ఉండేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా క్యాంపస్ కి సంబంధించిన వారే, మేము పుట్టి పెరిగింది ఒక హాస్పిటల్ క్యాంపస్. ఒక డాక్టర్ గారికి తమ్ముడు భార్య అన్నమాట. ఆమెకి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ముందు ఒక పాప ఉండేది, ఆమె మా కంటే కొంచెం పెద్దది. మరి చాలా కాలం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి రోజు రాత్రి పడుకునేటప్పుడంట ఒక అధ్యాయము ఆమె చదివి వినిపించేదంట. వాడు నిద్రపోతూ ఆలకిస్తా ఉండేవాడు. నిద్రగా ఉండేటప్పుడు ఆలకించేవాడు. ఉదయం లేచి వాళ్ళ మేనత్తకి, వాళ్ళ అమ్మకి రాత్రి వాళ్ళ అమ్మ ఏమి నేర్పించింది అది మొత్తం చెప్పేవాడంట. అంటే చిన్న బిడ్డలకి అవి గుర్తుంటాయి, బాగా గుర్తుంటాయి. అందుకే కదా బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అంటున్నారు. అంటే వారు నేర్చుకున్నది మనం నేర్పించాల్సింది చక్కగా నేర్పిస్తే ఎంత పెద్దోళ్ళైనా వృద్ధాప్యం వచ్చినా అవి వాటి నుంచి తొలగిపోరంట. అలాంటి విద్యని దేవుడు నేర్పించుకుంటున్నాడు. ఏం విద్యది? దేవుని వాక్యం అనే విద్య. మామూలు విద్య ఎలా అయితే నేర్చుకుంటున్నారో మరి అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యము మన హృదయాలలో ఉంటేనంట దేవుని ఎదుట పాపం చేయం. ఒక తల్లి ఒక కుమారుని విషయంలో ఎట్లా బాధపడిందో చెప్తాను. అమెరికాలో ఒక జైల్లో ఒక అతనికి శిక్ష వేశారు, మరణ శిక్ష వేశారు. మరణ శిక్ష ఎట్లా అంటే ఒక విషపు ఇంజక్షన్ వేస్తారు అన్నమాట. కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి అతనికి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ వేయక ముందు, చనిపోక ముందు ఆఖరి కోరిక అడుగుతారు కదా. ఆఖరి కోరిక ఏంటి అని అంటే, మా అమ్మని ఒకసారి తీసుకొని రండి, మా అమ్మని ఎదురుగా నిలబెట్టండి. ఎదురుగా నిలబెడితే ఆమెతో చెప్పాడంట, అమ్మ నాకు కాదు ఈ శిక్ష, నీకు పడాలి. ఎందుకు అని అంటే, నేను చిన్నప్పుడు నేను తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను ఖండించలేదు, నన్ను శిక్షించలేదు, నన్ను సరి చేయలేదు, అందుకని నేను ఈ స్థితికి వచ్చాను. అంతకంటే పెద్దవి చేసినప్పుడు కూడా నువ్వు నన్ను ఎంకరేజ్ చేశావు. ఎంకరేజ్ చేసి దాన్ని ప్రోత్సహించి ఈ రోజు నేను ఈ స్థితికి రావడానికి కారణం నువ్వే. ఒకవేళ నన్ను అప్పుడే కరెక్ట్ చేసి ఉండుంటే, నువ్వు ఆ రోజు శిక్షించి ఉండుంటే నేను ఈ స్థితికి వచ్చుండేవాడిని కాదు. ఈ మరణ శిక్ష నాకు కాదు నీకు జరగాల్సింది అని అంటే ఆ తల్లి కుమిలి ఏడ్చింది, కానీ ఇంకా అవకాశం లేదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంటది, మొక్క వంగంది మానే వంగునా అని. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎంత నేర్పించాలనుకున్నా నేర్పించలేము. 5 సంవత్సరాల లోపల సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మనస్తత్వ శాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారం 5 సంవత్సరాల లోపలే పిల్లల్ని మనం సరి చేయాలంట. వారు 25 సంవత్సరాల తర్వాత ఇదే అలవాట్లు వారు అలవర్చుకుంటారు, జీవితంలో ప్రదర్శిస్తారు. ఇప్పుడు నేర్చుకున్న విషయాలు 25 సంవత్సరాల తర్వాత వారు అవలంబిస్తారు, లేక వాటి ప్రకారం నడుచుకుంటారు. అంటే మనం 5 సంవత్సరాల లోపలే బిడ్డల యొక్క క్యారెక్టర్ ని మనం షేప్ చేయాలి, వాటిని మనం చక్కగా చేయాలన్నమాట. కాబట్టి తల్లిగా ఉండే బాధ్యతలు మనం చూస్తున్నాము. మొదటిగా వారికి దేవుని మాటల్ని అభ్యసింప చేయాలి. ఏమేమి అభ్యసింపజేస్తాం మనం? అరే అత్త నిన్ను ఇట్లా అని నా పట్రా అని నేర్పిస్తాం కదా. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి వాక్యంలో ఉంది, నేను చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 22వ అధ్యాయము 3-4 వచనాలు.
అతడు అహాబు సంతతి వారి మార్గం నందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచన కట్టలో అతని నాశనమునకు కారకులయ్యారు. అంటే తల్లి ఏం నేర్పించిందంట? దుర్మార్గముగా ప్రవర్తించటకు నేర్పుచూ వచ్చాను. తల్లి నేర్పిస్తుంటే దుర్మార్గంగా నడచటం నేర్పించిందంట. ఒక రాజు భార్య, ఒక రాజకుమారునికి తల్లి ఆమె దుర్మార్గంగా నడవడానికి కుమారునికి నేర్పించిందంట. పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడు? నాశనానికి కారణమయ్యాడు. రాజ్యానికి ఆయన నాశనం అవ్వడానికి ఆయనే కారణము, ఆయన రాజ్యం నాశనం అవ్వడానికి కూడా ఆయనే కారణము. అయితే ఇంకొక తల్లి ఉంది. 17వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. 1వ వచనము చదువుదాం. ముందు ఆస అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు భార్య అతని కుమారుని ఎంత చక్కగా ట్రైన్ చేసిందంటే అతని ప్రవర్తనలో ఏమేమి కనిపించినాయో ఆ లక్షణాలు మనం చూద్దాం. 17వ అధ్యాయం, అదే 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము మొదటి వచనం చదువుమా. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకుని మొదటిది తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. రెండవది అతడు యూదా దేశంలోని పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. ఎట్లా వాటిని కాపాడుకోవాలో ఆయన దాన్ని చేసి చూపించాడన్నమాట. కావలి వారిని పెట్టి కావలి ఉంచాడు. ఎందుకంటే తన రాజ్యాన్ని ఆయన సంరక్షించుకోవడానికి ఆయన నేర్చుకున్నాడు. 3 యెహోవా అతనికి సహాయమై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. 6వ వచనం చదవమ్మా. కాబట్టి యెహోవా మార్గంలో యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వారై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసింది. అంటే తన తండ్రి అయిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు తన సృష్టికర్త అని తను తెలుసుకున్నాడు. యెహోషాపాతు అనే రాజు చిన్నతనంలోనే తను దేవుని మార్గాలను అనుసరించాడు గనక, తన తల్లి తనని దేవుని మార్గాల్లో నడిపించింది గనక అతడు పెద్దవాడైనప్పుడు తన తండ్రి దేవుణ్ణి ఆరాధించాడంట. ఆ దేశస్థులు చాలా మంది నిజ దేవుణ్ణి వదిలిపెట్టేసి అన్య దేవతల్ని పూజిస్తా ఉంటే వాటిని అనుసరించక వాటన్నిటిని నశింప చేశాడు. తన తండ్రి దేవుణ్ణి ఆరాధించాడు. యూదాలో నుంచి, ఆ దేశంలో నుంచే అన్య దేవతలన్నిటినీ, విగ్రహాలన్నిటినీ ఆయన తొలగించాడంట. తర్వాత మనం 9వ వచనం చూద్దాం. 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిలో సంచరించి జనులకు బోధించారు. కేవలము యూదా దేశంలో నుండి, అతని రాజ్యంలో నుండి అన్య దేవతల విగ్రహాలన్నిటినీ తొలగించడం కాదు, కానీ నిజమైన దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని మాటల్ని వినడానికి దాన్ని ప్రకటించారంట, దాన్ని బోధించారంట. ఆ దేశస్తులందరికీ కూడా దేవుని వాక్యం మరలా ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వీరు మరి ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలను వినేటట్లు మరి చేశాడు ఆయన. తర్వాత 12వ వచనం నుంచి 14, 15 వచనాల వరకు చదువుదాం ఒకసారి. చాలు. అంతకంతకు గొప్పవాడయ్యాడంట. అంతకంతకు ఎందుకు? కారణం ఏంటి? యెహోవా దేవుణ్ణి అనుసరించడం నేర్చుకున్నాడు, తన జనులందరికీ నేర్పించాడు కనుక అతను అంతకంతకు గొప్పవాడయ్యాడంట. సామగ్రిని తన దేశంలో ఇంకా గొప్ప గొప్ప సంగతులు చేశాడు. ఆయనకి వచ్చిన లాభం అంతటిని కూడా దాచిపెట్టడానికి
కొన్ని గదులను కట్టారనమాట. అంటే మనకి గోడౌన్స్ ఎట్లా ఉన్నాయో అలాంటి గోడౌన్స్ కట్టాడు. కోటలను సామాగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించాను. తర్వాత బహుధనము సమకూర్చబడను. ధనవంతుడు అయ్యాడు, ఐశ్వర్యము ఘనత ఆయనకి వచ్చింది. ఇంకా అంత గొప్పవాడయ్యాడు, పరాక్రమశాలుడు. ఎందుకనంటే అందరినీ భద్రం చేయడానికి, ఆ దేశాన్ని భద్రం చేయడానికి, ఆ రాజ్యాన్ని క్షేమంగా ఉంచడం కోసం పరాక్రమశాలులు అవసరం. ఎంతమంది ఉన్నారంట పరాక్రమశాలులు? 3 లక్షల మంది. ఆ దేశానికి ఎంత భద్రత ఉందో చూడండి. ఈ భద్రత అంతటి కారణము దేవుడే. దేవుడే ఆ రాజుకి తోడై ఉన్నాడు. ఆ రాజుని వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఆ రాజుని గొప్పవాణిగా చేశాడు. ఎందుకు? కారణం ఏంటి? కేవలము నిజ దేవుణ్ణి ఆరాధించడం, నిజమైన దేవుణ్ణి, ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని మాటల్ని ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం ప్రేమించాడు. కనుకనే ఆయన అంతకంతకు గొప్పవాడయ్యాడు, అంతకంతకు వృద్ధిలోకి వచ్చాడు, క్షేమంగా ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని క్షేమంగా ఉంచాడు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? తన తల్లి తనకు నేర్పించాల్సిన వయసులో దేవుని గురించి నేర్పించింది కనుక ఆ నేర్చుకున్న విషయాలు పెద్దవాడైనప్పుడు కూడా దానిలో నుంచి తొలగిపోలేదు. మరి అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక తల్లిని మరి మనం చూసాము. ఆ తల్లి ఏం నేర్పించింది? దుర్మార్గంగా నడవడం నేర్పించింది. ఆ కుమారుడు ఏమయ్యాడు? అతను కూడా రాజే. ఆ రాజు దుర్మార్గుడయ్యాడు కనుక అతని నాశనానికి అతనే కారణమయ్యాడు. అతని రాజ్యం నాశనం అవడానికి అతనే కారణమయ్యాడు. కారణం ఏంటి? దేవుని మార్గాలు తెలిసినా కూడా వాటిని నిర్లక్ష్యం చేశారు. అందుకనే అతను తన స్వంత నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు ఈరోజు మనకి నేర్పించే కొన్ని విషయాలను నేర్చుకున్నాం. తల్లులుగా ఉన్నవారు, యంగ్ జనరేషన్ లో మరి యవ్వన తల్లుల్ని మరి హెచ్చరించడం కోసం కొన్ని మాటల్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-22 వచనాలు చదువుదాం. సామెతలు 6:20 అధ్యాయం 20వ వచనము 22వ వచనము 2 చదువుదాం. పేజ్ నంబరు 535. పెద్దగా చదవండి అమ్మా. మైక్ తీసుకో, ఆ మైక్ తీసుకోమ్మా. ఇరవై వచనం చదువు. ఉపదేశమును త్రోసివేయకము. నీ తల్లి త్రోసివేయకము అంటే అర్థమేంటి? తల్లి ఉపదేశము త్రోసివేయద్దు అని అంటే తల్లి చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యం చేయవద్దు అని. తల్లులు చెప్తున్న మాట వినేటట్లు తమ బిడ్డల్ని వారే గైడ్ చేసుకోవాలి. ఇప్పటి జనరేషన్ అని మన ప్రపంచంలో వింటున్నాం. మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, అమ్మ మా ఇప్పటి పిల్లలు కదా, ఇప్పటి పిల్లలు ఎప్పటి పిల్లలైనా దేవుని వాక్యానికి విధేయులు అవ్వాల్సిందే. దేవుని వాక్యానికి ప్రతి ఒక్కరు కూడా విధేయులు అవ్వాల్సిందే. ఎందుకనంటే ఇది దేవుడిచ్చిన కట్టడ, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను తల్లులైన మనము ఆచరించాల్సిందే. దేవుని మాటల్ని గనక మన బిడ్డలకి నేర్పిస్తే దేవుని త్రోవల్లో నుండి వారు తప్పిపోరు. 22వ వచనం చదువుమా. ఏది? అది నిన్ను కాపాడును అంటే ఏది? వాక్యము మనల్ని భద్రముగా కాచి కాపాడుతుంది. సరే, అట్లాగే మనం 20వ అధ్యాయము సామెతల గ్రంథమే 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం.
తన తల్లిదండ్రులను దూషించి వారి దీపము కారు చీకటిలో ఆరిపోయేది. ఏమవుతుందంట? చెడుతుంటారు కదా, ఎదిరిస్తుంటారు. ఎదిరించిన బిడ్డలు వినాలి, చిన్న పిల్లలు వినాలి. తల్లినైనను తండ్రినైనను ఎదిరించే వాళ్ళు, దూషించడం అయినా తిట్టడమైనా ఎదిరించే వాళ్ళైనా వాళ్ళ ఏమవుతుందంట? కారు చీకట్లో వారి దీపము ఆరిపోవును. అంటే అది చాలా డేంజరస్ పదం. అది ఆరిపోవును అంటే మరణం గురించి మాట్లాడుతున్నాడు. మరణం ఎవ్వరూ లేని చోట అన్నమాట. కారు చీకటి అంటే ఇంకెవ్వరు కనబడరు అక్కడ. అలాంటి స్థలాల్లో వారు నశించిపోతారని దేవుని వాక్యం చాలా బలంగా హెచ్చరిస్తుంది. అలాగే 22వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. ప్రతి ఉదయము ప్రతి రాత్రి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఉన్నప్పుడే దాదాపు ఒక 20 సంవత్సరాలు అయి ఉన్నట్టుదేమో. 20 సంవత్సరాల క్రితం ఒక తల్లి తన కుమారుణ్ణి నా దగ్గర తీసుకొచ్చి, వీడు చదవట్లేదు, వీడు ఏంటో మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి, నువ్వు ట్యూషన్ చెప్పుకోను. ట్యూషన్ అనే పదము నా జీవితంలో ఎప్పుడు నేను దాన్ని పాటించలా, దానికి ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళలేదు. నేను ట్యూషన్ అనే పదం నన్ను మా మామగారు కూడా నువ్వు ట్యూషన్ చెప్పమ్మా అన్నారు. నేను చెప్పనన్నా, ఎందుకంటే ఆ సమయం నేను దేవునికి ఉపయోగించాలి అని చెప్పి నేను చేసేదాన్ని కాదు. అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. సరే నేను ఆలోచించా, ఏమైంది వీడికి, ఎందుకు చదవట్లేకపోతున్నాడు? దేవుడు ఏ బిడ్డని కూడా తెలివి తక్కువ వానిగా పుట్టించడంట, అందరినీ కూడా ఆశీర్వదించి ఇస్తుంటాడు, వారికి మంచి జ్ఞానం ఇస్తుంటాడు. అయితే ఆ జ్ఞానాన్ని మనమే తల్లిదండ్రులుగా ఉన్న మనమే వాటిని చెడగొడుతుంటాం. వాటిని సరైన పద్ధతిలో నేర్పించుకున్న, సరైన పద్ధతిలో వారికి త్రోవ చూపించకుండా మరి ఇతర విషయాలకి వారిని డైవర్ట్ చేస్తాం గనక వారు డైవర్ట్ అయిపోతున్నారు. అయితే ఆ బిడ్డ విషయం నేను చాలా ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఒక మార్గం చూపించు. ఎలా? ఆ తల్లి వచ్చి నన్ను అడిగింది, మరి నేను నీ బిడ్డగా ఆ బిడ్డని నేను ఎట్లా ఛానలైజ్ చేయాలి, ఎలా ఆ బిడ్డని నడిపించాలని చెప్పి ప్రార్థన చేసి, ఆ రాగానే వాడి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత నేను ప్రార్థన చేసేదాన్ని. వాడికి ఒక్క క్వశ్చనే ఇచ్చేదాన్ని రోజుకి. ఆ క్వశ్చన్ రాయించడం, చదివించడం, అప్పగించుకోవడం చేసేదాన్ని. ఒక్క క్వశ్చనే. అట్లా వాడు 10th క్లాస్ చదివేటప్పుడు అదే విధంగా నేను చేస్తే వాడు ఈరోజు మంచి ఉద్యోగం. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేని సమయంలో వాడికి మరి మంచి ఉద్యోగం ఉంది, కంటిన్యూ అవుతున్నాడు, మంచి జీతం కూడా వాడికి వస్తుంది, బెంగళూరులో ఉన్నాడు. మరి దేవునికి మహిమ కలిగిన గాక. నేను గొప్పదనం కోసం చెప్పట్లేదు, కానీ ప్రార్థనతో వారికి నేర్పిస్తే అది చక్కగా వారి హృదయాల్లో నాటుకొని పోతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కనుక. మా చిన్నతనంలో ట్యూషన్ అంటే మా నాన్నగారు అనేవాడు. ఆ రోజుల్లో ఏంటంటే అసలు ఫెయిల్ అవుతున్న వారికి ట్యూషన్స్ అవసరం. నాకు అన్ని, మా ముగ్గురికి కూడా అన్ని ఫస్ట్ క్లాస్లే వచ్చాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ మార్క్సే వచ్చాయి. అయితే ట్యూషన్ చేరాలి, అందరు చేస్తున్నారు, నేను కూడా చేరాలని చెప్పి నేను ట్యూషన్ చేస్తాను అంటే నీకు అవసరమా అన్నారు. ఆ ఒక్క మాట నన్ను చాలా ఛాలెంజ్ చేసింది అనమాట. ఎందుకు నేను ట్యూషన్ చేరాలి, నేను కష్టపడి చదువుతానని. కష్టమైన సబ్జెక్ట్సే, మేము అంతకుముందు చదివి కాదు, పైగా నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. అయినా కానీ దేవుడిచ్చిన నడిపింపు, దేవుడిచ్చిన జ్ఞానం. అయితే దేవునితో సమస్తము సాధ్యం కదా. కాబట్టి మన బిడ్డల్ని కూడా బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడంట. కింద పుట్టినట్లో వృద్ధుడైనప్పుడు అని ఉంటది. వృద్ధుడైనప్పుడు అని అంటే ఇప్పుడు మా వయసు వచ్చినా కానీ దాని నుంచి తొలగిపోరు అని. అది చిన్నప్పుడు మా జీవితాల్లో నెరవేరింది. మా తల్లి ప్రతి ఆదివారం మాకు సండే స్కూల్ పొద్దున్న ఉండేది, సాయంత్రం ఉండేది. ఉదయం ఒక కంఠద వాక్యం, సాయంత్రం ఒక కంఠద వాక్యం. ఆ కంఠద వాక్యం మేము అప్పగించాలన్నది. సండే స్కూల్లోనే వల్లింపజేస్తారు కనుక అక్కడికక్కడే వచ్చేసేయాలి. మాకు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అడిగి మేము అది చెప్తే మాకు స్వీట్ తయారు చేసి పెట్టేదన్నమాట. ఏదో ఒక స్వీట్, పిల్లలం కదా, స్వీట్ గా ఆశపడేవాళ్ళం. మరి ఆ స్వీట్ పెట్టేది. అది కాకుండా మేము బాల్ చేస్తామని, సండే అంటే మరి ఆడుకునే రోజు కదా, సండే స్కూల్ మధ్యలో ఆడుకునే టైం.
అయితే గోల్ చేస్తామని చెప్పి ఒక కంటపాటి ఒక కీర్తన, 1వ కీర్తన, 8వ కీర్తన, 15వ కీర్తన, 24వ కీర్తన, ఇలా కొన్ని కీర్తనలు కంటకు చెప్పమనేది, నేర్చుకొని కంటకు చెప్పాలి. సెలవులైనా కానీ రోజుకొకటి నేర్పించారు. మరి ఆ వాక్యాలే మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా మరి పరిచర్య చేయడానికి, మీ అందరికీ చెప్పగలగడానికి, మీ అందరి ముందు నిలబడడానికి దేవుడు ఆధిక్యతని ఇచ్చాడు. మరి మేము ముగ్గురం పిల్లలు కూడా సేవ చేస్తున్నాం. మరి దేవునికి మహిమ కలగాలని చెప్పి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ రోజు నా తల్లి మనందరి ఎదురుగా ఉంది. ఈ రోజు ఆమె ఆరోగ్యంగా ఉంది. మరి ఈ విధంగా ఉంది అని అంటే కారణము దేవుడు ఆమె జీవితంలో ఉన్నాడు. మరి మా అత్తగారు మరి తన కుమారుణ్ణి ఆ విధంగా ట్రైన్ చేసింది. మా సార్ చెప్తారు ఎప్పుడు, సండే స్కూల్లో మేము పక్కకు కూడా తిరగకూడదు, తిరిగితే వెనక నుంచి చూసి ఇంటికి వచ్చి మా నాన్నగారికి చెప్పి మమ్మల్ని కొట్టించేది. పక్కకి తిరిగినందుకే మేము ఏం తప్పు చేస్తామో అనుకునే వాళ్ళము. మరి సండే స్కూల్లో కూర్చున్నప్పుడు, చర్చిలో కూర్చున్నప్పుడు అల్లరిగా ఉండకూడదని నేర్పించారు. మరి ఈ దినము తన కుమారుడు ఈ విధంగా సేవకుడిగా ఉన్నారు అని అంటే ఆ తల్లి కారణం. మరి ఈ వృద్ధులైన తల్లులు మాకుండడం మాకెంత ఆశీర్వాదకరం. మరి మన సంఘానికి కూడా ఆశీర్వాదకరమే. ఇప్పుడు మరి యంగ్ జనరేషన్ కి నేను చెప్పే ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, ఇంకా 2 వచనాలు చూసి మనం ముగించుకున్నాం. 23వ వచనం, 23వ అధ్యాయం 22వ వచనము, 25వ వచనము 2 చదువుదాం. అక్కడ చూడండి, నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించుము. తండ్రి ఉపదేశము, తల్లి ఉపదేశం కూడా అంగీకరించాలి. మరి యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఉన్నారు. మరి చిన్న బిడ్డలు కూడా ఇదొక హెచ్చరిక. తల్లి ఉపదేశాన్ని వినాలి, అంగీకరించండి. తర్వాత తల్లిని ముదిమి యందు నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమి అంటే వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకూడదు. మరి నిర్లక్ష్యం చేస్తున్న ఎవరన్నా ఉంటే వారు ఇది ఒక హెచ్చరికగా భావించి దాన్ని మార్చుకోవాలి. తర్వాత 25వ వచనం, ఇది మనం తప్పకుండా చేయాల్సిందే. ఎవరికైనా కానీ ఇది తప్పని ఒక ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. ఏమిచ్చి సంతోష పెట్టాలి? వాళ్ళకి షాల్ చెప్తే సంతోషమా? పూల దండేస్తే సంతోషమా? ఏం చేస్తే సంతోషం? వారి మాటలను వినాలి, వాటి ప్రకారం నడవాలి. వారి మాట వినకపోతే వారికి సంతోషం కాదు. తర్వాత వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్య పెడితే అది దేవుడు సహించడంట. మరి వారి మాట వినాలి, వారికి ఏది అవసరమో అది మనం చేయాలి. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత వారికి ఏం అవసరమో అది మనం చేస్తే వారిని సంతోషపరచవలెను, ఆనందపరచవలెను. ఇప్పుడు 30వ అధ్యాయం చూద్దాము. సామెతలు 30:17 వచనం. తల్లి మాట వినమందని వారి కళ్ళు, లోయ కాకులు కేకలు, పక్షిరాజు పిల్లలు దాన్ని అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల మాట వినకపోతే కాకులు వచ్చి మన కళ్ళుకి పొడి చేస్తుందంట. కాబట్టి పిల్లలు వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. అర్థమైందా? ఏం బెన్ను నీకే చెప్పేది, నీకు కీర్తనకి అక్కడ ఏంజల్ ఉంది. మరి చిన్నపిల్లలు తమ తల్లి మాట వినాలంట. విననొల్లకపోతే వారి కళ్ళు కాకులు పొడి చేస్తాయంట, కాకులు పీకుతాయంట. ఆ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాయి? వాటి పిల్లలకి ఆహారంగా ఇస్తాయి. అంటే ఇది నిజంగా జరుగుతుందా అని అంటే ఏమో, దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేరేదే. మరి నిజంగా అలా జరుగుతుందా, లేకపోతే దానికి ఇంకేమన్నా భాష్యం ఉందా నాకు తెలియదు, కానీ దేవుని మాట ఉన్నది ఉన్నట్టు నెరవేరుతుంది. కాబట్టి అట్లా ఎవరికైనా జరిగిందా అంటే నాకు తెలియదు, నేను వినలేదు, మరి నా అనుభవంలో చూడలేదు. కానీ అది జరగదు అని మాత్రం అనుకోవడానికి లేదు. కాబట్టి దేవుని మాటల్ని వినాలి. దేవుని మాటల్ని తల్లులుగా ఉన్నవారు తమ బిడ్డలకి దేవుని మాటల్ని ఉపదేశించాలి, నేర్పించాలి. నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు కూడా ఆ దేవుని దారిలో నుండి తొలగిపోరంట. కాబట్టి యవన తల్లులకు తమ బిడ్డలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే
వారికి దేవుని మాటల్ని నేర్పించండి, దేవుని బాటల్లో నడిపించండి, దేవుని మార్గాల్లో నడిపించండి. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో ఆశీర్వదించినగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి మీ వాక్యాన్ని తండ్రి మరి అందించడానికి నాకు ఇచ్చిన సహాయం బట్టి మీకు వందనాలు నాయన. మీ మాటలు తండ్రి మీరు వినబడి చేశారు ప్రభా, నాకు వినబడి చేశారు, ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి వినబడి చేశారు, మీకు వందనాలు ప్రభా. మరి మీ దృష్టిలో తండ్రి మరి తల్లిగా ఉండడం అనేది అది ఒక గొప్ప భాగ్యం అని ప్రభా, మరి మీరు ఇచ్చిన పిలుపు అని, ఉన్నతమైన పిలుపు అని ప్రభా మేము నేర్చుకున్నాం నాయన. తల్లులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు నాయన తండ్రి. మరి మా బిడ్డలకు తండ్రి మీ మాటలను నేర్పించి మీ మార్గాల్లో నడవ చేయడానికి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి హృదయాన్ని ప్రభా మరి మీరు భద్రపరచండి. ఈ మాటలు వారి హృదయాలలో నూరంతలుగా ఫలించినట్లు ఆశీర్వదించమని మహిమా ఘంట ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదాలు, స్వస్థత, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడేగి నడిపించను గాక. ఆమేన్.